హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. సో ఈ వీడియోలో మనం క్యూఆర్ కోడ్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే వాట్ ఈజ్ క్యూఆర్ కోడ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చాలా షాప్స్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా బ్రాండ్ గురించి చూస్తున్నప్పుడు తప్పకుండా దాని మీద ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఏంటి, ఇప్పుడు ఇక్కడ నా డెస్క్టాప్ మీద కనిపిస్తున్న సింబల్ ఉంది కదా, ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనం ఎటువంటి వస్తువు కొన్నా, ఏది కొన్నా దాని మీద ఇలా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని ఎందుకంటే దీని యూజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ క్యూఆర్ రీడర్ ద్వారా మనం దీన్ని స్కాన్ చేసినప్పుడు ఆ వస్తువుకు, అంటే ఇది ఏ వస్తువు మీద అయితే ప్రింట్ చేశారో లేదా ఏ దాని మీద అయితే ప్రింట్ చేశారో దాని గురించి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే దీనివల్ల మెయిన్ యూజెస్ ఏంటి, ఇది ఎలా జనరేట్ చేశారు అనే దాని గురించి తెలుసుకుందాం. సో క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. సో క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ బార్ కోడ్ అంటే దీన్ని 2 డైమెన్షనల్ బార్ కోడ్ అని కూడా చెప్తారు. అంటే మ్యాట్రిక్స్ కోడ్ 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ బార్ కోడ్ అనే ఫండమెంటల్స్ యూజ్ చేసి దీన్ని జనరేట్ చేస్తాను అనమాట. అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. సో దీన్ని ఫస్ట్ 1994లో డెన్సో అనే ఆటోమేటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్ దీన్ని జనరేట్ చేశారు. అంటే ఫస్ట్ టైం దీన్ని జనరేట్ చేసిన తర్వాత ఆటోమేటివ్ ఫీల్డ్లో మాత్రమే దీన్ని యూజ్ చేశారు. అంటే దీనికంటే ఆటోమేటివ్ ఇండస్ట్రీ పర్పస్ మాత్రమే డిజైన్ చేశారు. తర్వాత ఇది అన్ని ఫీల్డ్స్లోకి చాలా తప్పకుండా, అంటే మనం ప్రతి దాని మీద కనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా వస్తువు కొన్నా, దేని మీద కొన్నా కనిపిస్తూ ఉంటుంది. ఇది దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా కనిపిస్తుంది. దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్క్వేర్ బాక్స్ను ప్రతి క్యూఆర్ కోడ్లో ఇక్కడ చూడండి 1 2 3 కనిపిస్తున్నాయి. 1 2 3 ఇలా 3 స్క్వేర్ బాక్సెస్ అని మళ్ళీ అందులో ఉంటాయి. సో దీని మధ్యలో ఇలా జిగ్జాగ్గా ఉంటుంది కొన్ని లైన్స్ అనేవి. సో దీన్ని కనుక మనం స్కాన్ చేస్తే కంప్లీట్ దాని గురించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు చూపిస్తుంది అన్నమాట, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్. సో ఇప్పుడు దీన్ని ఎలా అంటే రీడ్ చేస్తారంటే క్యూఆర్ రీడర్ ద్వారా. అంటే ఇప్పుడు సపోజ్ మన స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ప్లే స్టోర్ నుంచి క్యూఆర్ రీడర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇప్పుడు నా డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఈ యొక్క క్యూఆర్ ఇమేజ్ని స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు మన లిస్ట్ ఛానల్కి అనేది రీడైరెక్ట్ అయిపోతారు. అంటే దాన్ని స్కాన్ చేసిన వెంటనే లిస్ట్ ఛానల్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. సో ముందుగా దీన్ని జనరేట్ చేయడం కోసం మీ సర్చ్ బార్లో qrstuff.com అంటే qrstuff.com, ఇది డిస్క్రిప్షన్లో కూడా దీని లింక్ ఇవ్వడం అనేది జరిగింది. సో సర్చ్ బార్లో qrstuff.com అనేది సెర్చ్ చేయండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ టు జనరేట్ క్యూఆర్ కోడ్ ఫర్ ఫ్రీలీ, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ నేను చూసిన వాటిలలో. సో ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ని ఎలా జనరేట్ చేస్తామో ముందు డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన డాటా టైప్ అంటే ఎలా అంటే చూడండి, ఒక వెబ్సైట్ యూఆర్ఎల్, యూట్యూబ్ వీడియో, గూగుల్ మ్యాప్స్ లొకేషన్, ట్విట్టర్, దీంట్లో ఏదైనా సెట్ చేసి మనం క్యూఆర్ కోడ్ను జనరేట్ చేయొచ్చు. సపోజ్ వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ యూఆర్ఎల్ అనుకున్నాం కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి ఫస్ట్ మీకు జనరేట్ చేసి చూపించాను. ఏంటి అదంటే, అంటే ఈ క్యూఆర్ కోడ్ను మీకు ఫస్ట్ టైం నేను జనరేట్ చేసి చూపించాను. సో ఇప్పుడు మీరు కనుక ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే క్యూఆర్ రీడర్ ద్వారా ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారని చెప్పారు. సో ఇదే విధంగా అంటే వాళ్ళు ఏదైతే ఒక వస్తువు మీద దీన్ని ప్రింట్ చేస్తారో క్యూఆర్ కోడ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక యూఆర్ఎల్లో పెట్టేస్తారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను కదా, ఇది youtube.url.com అని. అంటే ఇది మళ్ళీ నేను ఇక్కడ లిస్టే పెట్టాను. సో ఇక్కడ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, హౌ టు సెట్ హోమ్ పేజ్ ఇన్ వీడియో అని. సో ఇప్పుడు దీని వీడియో అనేది నేను ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను. దీని లింక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వీడియో వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది కదా, దీనిపై మనం పేస్ట్ చేసేసి ఈ క్యూఆర్ కోడ్ను కనుక జనరేట్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే మనం డైరెక్ట్గా ఈ వీడియోకి అనేది రీడైరెక్ట్ అయిపోతాం. సో ఇదే విధంగా వాళ్ళు ఫర్ సపోజ్ ఏదైనా వస్తువు గురించి సంబంధించిన ఈమెయిల్ డీటెయిల్స్ అన్నీ ఏ యూఆర్ఎల్ ఉన్నావో ఆ యూఆర్ఎల్ని కట్ చేసి దాని క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తారు. దాన్ని మనం వెంటనే స్కాన్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళవచ్చు. సో ఇప్పుడు మనం లిస్ట్ ఛానల్ యొక్క హోమ్ పేజ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళాం. సో ఇక్కడ లిస్ట్ ఛానల్ యొక్క లింక్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి
ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను దీనికి క్యూఆర్ కోడ్ను జనరేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, డేటా టైప్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. టు కంటెంట్ అంటే దానికి సంబంధించిన, అంటే మనం ఏ డేటా అయితే సెలెక్ట్ చేస్తున్నామో దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్న యూఆర్ఎల్ని ఇందులో టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోర్గ్రౌండ్ కలర్, అంటే ఇప్పుడు ఇక్కడ మన క్యూఆర్ కోడ్ ప్రివ్యూ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ దీని కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ పైకి తీసుకెళ్ళాను. రెడ్ పై తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది ఫోర్గ్రౌండ్ కలర్ అనే, దీనిపైన అంటే ఇక్కడ మనకు బ్లాక్ రెడ్లా చాలా కలర్స్ కాంబినేషన్స్ కనిపిస్తుంది ఈ స్క్వేర్ బాక్స్లో. దీంట్లో మనకు నచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రెడ్ అంటే నేను కార్నర్పై క్లిక్ చేశాను. చూసారు, వెంటనే దీని కోడ్ ప్రివ్యూ అనేది రెడ్గా చేంజ్ అయింది. ఇదే విధంగా మనకు నచ్చిన విధంగా. సో సపోజ్ ఇప్పుడు గ్రీన్ కావాలనుకుంటే గ్రీన్ పై క్లిక్ చేయాలి. సో గ్రీన్ వెంటనే వచ్చేసింది చూడండి. ఇప్పుడు సపోజ్ ఎల్లో కావాలనుకుంటే ఎల్లో పై క్లిక్ చేయాలి. సో ఎల్లో అనేది జనరేట్ అయిపోయింది. ఈ విధంగా మన క్యూఆర్ కోడ్ను కూడా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, ఇది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు చూడండి ఎల్లో కలర్లో. దీన్ని కనుక మీరు స్కాన్ చేస్తే మళ్ళీ లిస్ట్ ఛానల్కి వెళ్ళిపోతారు. సో ఇదే విధంగా మనకు నచ్చిన విధంగా, అంటే యూట్యూబ్ వీడియో కానీ ఎంతమంది చూపించాను, వీడియో ఐడి వీడియో యూఆర్ఎల్ ఎంటర్ చేయడం ద్వారా ఆ యూట్యూబ్ పర్టికులర్ వీడియోకి మనం రీడైరెక్ట్ అయిపోతాం దాన్ని స్కాన్ చేసిన వెంటనే. కానీ తప్పకుండా ఒకవేళ మీరు క్యూఆర్ స్మార్ట్ ఫోన్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ప్లే స్టోర్ నుంచి, ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లే స్టోర్ నుంచి క్యూఆర్ రీడర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. తప్పకుండా స్కాన్ చేసిన వెంటనే అది వర్క్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు, ట్విట్టర్ చేయవచ్చు, ఆల్టిట్యూడ్ లాటిట్యూడ్ దానిలోకి ఎంటర్ అయిపోతారు డైరెక్ట్ అక్కడికి. సో ఇప్పుడు ఫేస్బుక్లో ఫేస్బుక్ పేజ్కి లింక్, అంటే దాని ఫేస్బుక్ పేజ్ లింక్ అనేది ఎంటర్ చేయడం ద్వారా ఫేస్బుక్ లింక్ అయిపోతాం. ప్లస్ ఫేస్బుక్ పేజ్కి ఇప్పుడు క్రియేట్ ఫేస్బుక్ అంటే మనం ఏదైతే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయాలనుకుంటున్నామో ఎవరైనా ఇష్టపడితే దాన్ని యూఆర్ఎల్ ఎంటర్ చేసి దాని పేజ్ టైటిల్ ఎంటర్ చేసి క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాలి. డౌన్లోడ్ సేమ్ ఇదే ప్రాసెస్లో జనరేట్ చేసిన వెంటనే వాళ్ళు దాన్ని స్కాన్ చేసిన వెంటనే పర్టికులర్గా ఆ లైక్ పేజ్కి అనేది వాళ్ళు రీడైరెక్ట్ అయిపోతారు, లైక్ అయిపోతుంది. సో ఈ విధంగా క్యూఆర్ కోడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్, అంటే నేను ఏదైతే వీడియో అప్డేట్ చేస్తానో ఆ వీడియో అప్ టు డేట్ మీకు అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి మెయిల్కి. మరి అన్ని వీడియోస్ని మీరు ఒకే దగ్గర చూడొచ్చు, ప్లేలిస్ట్లో ఉంటాయి. బ్రౌజర్ సంబంధించిన వీడియోస్ అనేది బ్రౌజర్ ప్లేలిస్ట్లో, ప్లస్ ఫైల్ కన్వర్టర్కి సంబంధించిన వీడియోస్ అనేది ఫైల్ కన్వర్టర్ ప్లేలిస్ట్లో, విండోస్ సైడ్కి సంబంధించిన ఇవన్నీ విండోస్ సైడ్లో, జీమెయిల్కి సంబంధించిన వీడియోస్ అనేది జీమెయిల్ ప్లేలిస్ట్లో. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అన్ని దానికి సంబంధించిన జీమెయిల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకేసారి చూడొచ్చు. ఫైల్ కన్వర్టర్కి సంబంధించిన ఇలా అన్నీ ఒకేసారి ఒకే ఫార్మాట్లో చూడొచ్చు 1 by 1. సో తప్పకుండా లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.